మంత్రి నారా లోకేష్ అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో నెంబర్ 1 స్థానాన్ని అనధికారికంగా లాగేసుకున్నట్టుగానే దాదాపు కనిపిస్తోంది. మీడియాలో కూడా ఈ మధ్య నారా లోకేష్ కు విపరీతమైన ప్రాధాన్యత పెరిగిపోయింది. ఏ స్థాయిలో అంటే టీవీ5 సాంబశివరావు గారు చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా. ఇప్పుడు ఎంటైర్ మహిళా క్రికెటర్లంతా తాము నారా లోకేష్ స్ఫూర్తితోనే గెలిచామని అక్కడక్కడ చెప్పుకుంటున్నారని కూడా టీవీ5 సాంబశివరావు గారు కితాబు ఇచ్చారు. ఆ స్థాయిలో నారా లోకేష్ గారికి మీడియాలో ప్రాధాన్యత లభిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. ఈ సమయంలో నారా లోకేష్ టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. మొత్తం సీనియర్లను కూడా ఆయన కమాండ్ చేయబోతున్నారా, సీనియర్ల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, వీటన్నింటిపైన కూడా నిశ్చితంగా చర్చ నడుస్తోంది. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తే ఒకే రోజు 4000కు పైగా ఫిర్యాదులు వచ్చాయని చెప్తున్నారు. దీన్ని చూసిన నారా లోకేష్ పార్టీ సీనియర్ల పైన ఆగ్రహం వ్యక్తం చేశారట. శనివారం, ఆదివారం తప్ప మిగిలిన సందర్భాల్లో పార్టీ కార్యాలయంలో ఒక మంత్రి ఉండి గ్రీవెన్స్ అంతా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఏ మంత్రి వాటిని పాటించడం లేదు. పార్టీ ఆదేశాలని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడంతో పాటు మీరంతా సరిగా పనిచేసి ఉంటే నేను వచ్చిన ఈ రోజే ఇన్ని వేల ఫిర్యాదులు ఎందుకు వస్తాయని కూడా నారా లోకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారని వాళ్ళ మీడియాలోనే కథనాలు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ అన్నది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పెట్టారు అంటే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం పరిధిలో నడిచే గ్రీవెన్స్లు పనిచేయడం లేదా? ఒక పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఎందుకు ఏర్పాటు చేశారు? వేల ఫిర్యాదులు అక్కడికి ఎందుకు వస్తున్నాయి అంటే మిగిలిన చోట్ల అధికారులకు జిల్లా స్థాయిలో ఫిర్యాదులు చేస్తూ ఉంటే, తమ సమస్యల్ని వినవిస్తూ ఉంటే ప్రజలు అక్కడ పరిష్కారం కావడం లేదా? లేకుంటే మొత్తం ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమం అంతా తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేస్తోందన్న ఒక ఇంప్రెషన్ ని ప్రజల్లో కలిగించి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటోందా? దీంతో పాటు తిరువూరు పంచాయతీ పైన కూడా నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారంట. చంద్రబాబు నాయుడు గారు లేని సమయంలోనే తిరువూరుకు సంబంధించి నివేదిక నాకు ఒకటి ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని నారా లోకేష్ గారు చెప్పినట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయి. అంటే నాకు కూడా నివేదిక ఇవ్వండి అని అంటూ ఉన్నారంటే ఇక చంద్రబాబు నాయుడు గారే కాదు నాకు నివేదిక ఇవ్వాల్సిందే అన్నట్టుగా కూడా ఉంది. దాంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఎన్ని గ్రీవెన్స్ సెల్లులకి హాజరయ్యారు, ఎన్నిసార్లు ఆ కార్యక్రమం నిర్వహించారన్న దానిపైన నాకు నివేదిక ఇవ్వండి అని ఆదేశించారని కూడా చెప్తున్నారు. అంటే మొత్తం నారా లోకేష్ పార్టీని తన ఆధీనంలోనికి తీసేసుకుంటున్నారని అర్థమవుతోంది. దాంతోపాటు కావలిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సుబ్బారాయుడు చనిపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పోలేదు అక్కడికి అన్నది ఒక విమర్శ ఉంది. దీన్ని కూడా ప్రస్తావించిన నారా లోకేష్ కావలి ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లా శ్రీనివాస్ పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కావలి ఎమ్మెల్యే కారులో మీరు కూర్చొని వెళ్లడం ద్వారా తప్పుడు సంకేతాలు ఇచ్చారు అని హెచ్చరించడంతో పాటు మీరు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు, అప్పుడు ఈ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందన్నది కూడా మీరు ఒక కంట కనిపెట్టి ఉండాలి కదా అంటూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పైన కూడా నారా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొనకళ్ళ నారాయణ ఉద్దేశించి జోగి రమేష్ బీసీ కార్డు వాడుతూ ఉంటే మీరేం చేస్తున్నారు, మీరు కౌంటర్ ఇవ్వాలి కదా అని సీనియర్ నాయకుడికి కూడా నారా లోకేష్ గారు క్లాస్ తీసుకున్నారు. అంటే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు కొనకళ్ళ నారాయణ పైన, మంత్రుల పైన, ఎమ్మెల్యేల పైన, అందరిపైన ఒకేసారి ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా నివేదికలు నాకు ఇవ్వండి అని చెప్పడం ద్వారా నారా లోకేష్ గారికి అందరూ కూడా తన పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది, మానసికంగా సిద్ధంగా అండి, సీనియర్లు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు అన్న సంకేతాలు ఇస్తూ ఉన్నారా అన్న ఒక చర్చ అయితే నడుస్తోంది. నారా లోకేష్ ను ఏకంగా ముఖ్యమంత్రి చేయాలని తెలుగుదేశం పార్టీలో ఆయన టీంగా ఉండే వాళ్ళ ఒత్తిడి ఇప్పటి నుండే ఉంది. చంద్రబాబు నాయుడు గారి పైన ఈ ఒత్తిడి ఉంది. అయితే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు, బీజేపీ ఎలా స్పందిస్తుంది అన్న ఒక చర్చ కూడా ఉంది. నారా లోకేష్ ను సీఎం చేయడం వల్ల ఈ కూటమికి ఏమైనా బీటలు బారుతాయా అన్న ఆందోళన కూడా ఉంది. అందుకే ఆలోచిస్తూ ఉన్నారు. లేకపోతే ఈ పాటికి నారా లోకేష్ ను ముఖ్యమంత్రిగా కూడా చేసి ఉండేవారు అని ఒక చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కలిసి వెళ్ళగలిగితేనే మెరుగైన ఫలితాలు ఉంటాయి, లేకుంటే చాలా ఇబ్బంది వస్తుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడే నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తే ఈ కూటమి విచ్ఛిన్నమైతే ఎన్నికల్లో దెబ్బ పడుతుంది, ఊహించని దెబ్బ ఉంటుంది అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఇంకా ఆ ఆలోచన పైన ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అన్న ఒక చర్చ కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది.